ఆల్రెడీ వెళ్తూ ఉంటే గాలి అప్పటికే వీస్తూ ఉంటే వీళ్ళు భయపడిపోయారు. ఎలాగో వీళ్ళకి శ్రమలు వస్తాయి, శోధన వస్తుంది, వీళ్ళందరికీ చేరలేరు అని ప్రభుకు తెలిసి వారిని గాలి నుండి తప్పించడానికి, అద్దరికి చేర్చడానికి, వారి ప్రయాణం శుభ ప్రయాణంగా మార్చడానికి ప్రభు ముందే వారి గుర్తెరిగి, వారి ఫలితాలు గుర్తెరిగి, వారి విశ్వాసాన్ని గుర్తెరిగి, వారి స్థితిని గుర్తెరిగి వారు అద్దరికి రాకముందే ఆ శోధన వస్తే భయపడతారని వారికి ప్రభుకు తెలిసి నీళ్ళ మీద నడుచుకుంటూ వారికి ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఒక్కరు హల్లెలూయా అనలేదు ఆమె. హల్లెలూయా, స్తోత్రం మంచిగా. అబ్రహాము బలిపీఠం మీద ఇస్సాకును పెట్టిన తర్వాత ఇక ఒక్కగానొక్క కొడుకును అడిగితే ఇస్తున్నాను, ఇక నా బ్రతికేంటి, ఇక నేను ఎవరిని చూసి సంతోషపడాలి, లేక ఒక కుమారుని కంటే ఆయన ఇచ్చాడు మళ్ళీ తీసుకుంటున్నాడని మనసులో ఎంత వేదన ఉన్నా చంపడానికి, అంటే బలిపీఠం పెట్టి ప్రభుకు బలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. అయితే అబ్రహామును మనసులో సందేహంతో, వేదనతో, బాధతో ఉండి కూడా బలిస్తున్నాడని ప్రభు ముందే గుర్తెరిగి అబ్రహామును పరీక్షించుటకు అక్కడ ఇస్సాకును బలి ఇవ్వాలని కోరగా సిద్ధపడ్డ అబ్రహాం విషయంలో ఇస్సాకును బలి ఇవ్వకుండా ఒక పొట్టేలును దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఎప్పుడైతే వీరికి దేవుని బిడ్డలకు బాధలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని ప్రభుకు తెలుసు. వారు జయం పొందలేరని, వారు ముందుకు సాగలేరని, వారు ఆగిపోతారని, ఇవన్నీ ప్రభుకు తెలుసు. తెలిసే ఆయన ఎదురుగా వస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వారి కొరకు ప్రభు ముందే సిద్ధపరుస్తున్నాడు. ఆయన బిడ్డలు ఎప్పుడు ఆయన దుఃఖపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద ఆనుకున్న బిడ్డలు ఎప్పుడు దుఃఖపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. శూన్యంగా కనబడ్డా, ఇక దారి కానరాకుండా, ఇక సమస్య ఇక పరిష్కారం దొరకదు అనే పరిస్థితుల్లో మనం కుంగిపోతుండగా ఆయన ఎదురుగా వచ్చి సమస్యను పరిష్కరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళ మీద నడుస్తానయ్యా, ఫస్టే ప్రభు ఎదురుగా వస్తుంటే భూతం అని భయపడ్డారు. అంటే ప్రభు యొక్క అద్భుత కార్యాలు వీరికి తెలిసి కూడా 5 రొట్టెలు 2 చేపలు అప్పటికే అద్భుతం చేసి కొన్ని వేల మందికి పంచాడు. శిష్యులకు చెప్పాడు, వీళ్ళకి మీరే భోజనం పెట్టాలని. శిష్యులు తెల్ల మోకాలు వేసుకున్నారు. మా దగ్గర ఇంత ఎక్కడిది, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగు చేసుకొని అలాగనే సిటీకి వెళ్ళి వాళ్ళకి తోచింది తెచ్చుకొని తిని మళ్ళీ నీ దగ్గర కూర్చొని నేర్చుకుంటే బాగుంటుందని ప్రభుకే సలహా ఇచ్చారు. వాళ్ళని పరీక్షించాడు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళకి కలిగిందే చెప్పారు. అయితే ప్రభు వారి కనులు తెరిచినట్లుగా, వారు ప్రభు యొక్క శక్తిని, వారి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు వారు గుర్తెరుగున్నట్లుగా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి అనేకుల ఆకలి దేవుడు తీర్చాడు. హల్లెలూయా. తీర్చినా కూడా వాళ్ళు అద్భుతం చూసి కూడా ఇంకా 12 గంపలు మిగిలాయి, ఇంకా 7 గంపలు మిగిలాయి. ఇంత అద్భుతం చూసి, ఈ సూచక కార్యాలు చూసి కూడా వారికి ఎదురుగా ప్రభు వస్తున్నాడని వారు గుర్తిరగలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడు అద్భుతకరుడని వారు మర్చిపోయారు. ఆశ్చర్యకరుడు అని మర్చిపోయారు. ప్రభు యొక్క అద్భుతాలు చూస్తూ కూడా వారు మర్చిపోయారు. కనుక ఆ గాలి వస్తున్న సమయంలో భూతం యేసయ్యను పట్టుకొని భూతం అన్నారు. నీళ్ళ మీద నడిచే అద్భుతమైన శక్తి, ఎదురుగా వచ్చేది, దగ్గరికి వచ్చి విడిపించేది యేసయ్య అని వారు మర్చిపోయారు. కారణం ఏంటంటే ప్రభు అద్భుతమైన దేవుడని వారికి ఆ యొక్క చేసిన మేళ్ళు వారు మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, వాళ్ళు భయపడుతుంటే భూతం అంటుంటే ప్రభు అన్నాడు, నేనే మీ ప్రభువుని. హల్లెలూయా. వెంటనే పేతురుకి ఏం ఆలోచన వచ్చింది? నీవే ప్రభు అయితే, మా ప్రభు అయితే
నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు శక్తినివ్వు. హల్లెలూయా. నన్ను రమ్మని సెలవివ్వు. మా దేవుడు అయితే మమ్మల్ని అద్భుతం చేస్తాడు. మేము భూతమని భయపడుతున్నాం, నువ్వు ప్రభు అని చెప్తున్నావు కదా, నన్ను నీలాగా నీళ్ళ మీద నడుచుటకు నాకు కృపనివ్వు. సోదరు చెప్పండి ఒకసారి గట్టిగా, మంచి చెప్దాం. హల్లెలూయా. ఆల్రెడీ ప్రభు రాగానే గాలి అణిగిపోయింది. హల్లెలూయా. వాళ్ళకు కొద్దిగా ధైర్యం కలిగింది. గాలిని అణిచి మాకు నెమ్మదిచ్చి మా దోణి ఆ సముద్రం మీద నడిచి అద్దరికి చేర్చే శక్తినిచ్చేది మా దేవుడే. ఆ సందేహం తీరింది, ఆ బాధ పోయింది, నెమ్మది అయింది. ప్రభు అని వారు క్యాచ్ చేశారు. యేసయ్య ఇంకా పేతురు అంటున్నాడు, నన్ను నీలాగా నీళ్ళ మీద నడిపించు, నీ దగ్గరికి పిలుచుకో. వెంటనే ప్రభు అన్నాడు, సరే నువ్వు రా అన్నాడు. వస్తున్నాడు, దోణి దిగాడు. ఆ నీళ్ళ మీద అదొక చిన్న గచ్చు మీద, ఇంట్లో నీళ్లు చూడండి ఆగిపోతే కాళ్ళు పెడితే కొన్ని నీళ్ళు కనుక నిలబెడుతుంది. అది ఒక కుంట అయితే మునిగిపోతుంది, ఇంకో చెరువు అయితే ఇంకా మునిగిపోతాం. అది సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి. కానీ పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దాం. యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. ఈత కొట్టడం కాదు, ఏదో కింద ఏదో సపోర్ట్ పెట్టుకోవడం కాదు, కానీ పేతురును రమ్మనగానే యేసయ్య పేతురుకి ఎక్కలేని ఆయనలాంటి శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన నీళ్ళ మీద ఎలా ఉన్నాడో పేతురు కూడా అలాగనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి మంచిగా హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఉజ్జీవంగా చెప్దాం హల్లెలూయా. యేసయ్య ఎలా నిలబడ్డాడో అదే శక్తి, అదే మహిమ, అదే ప్రభావం పేతురులో ఉంది. చక్కగా నడుస్తుంటే ఎక్కలేని ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏమొచ్చిందంట? గాలి వచ్చింది. గాలి రాగానే పేతురు ఏం చేశాడు? ప్రభువుని చూచడం మానేసి గాలిని చూసి భయపడిపోయి మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతూ ఉంటే ఏమన్నాడు మునిగిపోతూ? అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. అప్పుడు ప్రభు వెంటనే చేయి జాపి తీసుకొని తన దోణిలో కూర్చోబెట్టుకొని, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఆల్రెడీ యేసయ్య వచ్చి దోణిలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు. వచ్చేసాడు, దోణి కూడా ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది. ఇక మునిగిపోతున్న పేతురును తీసుకొని ఆ దోణిలో కూర్చోబెట్టుకున్నాడు. ఏముంటుంది తెలుసా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటే, అల్ప విశ్వాసి ఏం చేసింది? మునిగిపోనట్లుగా చేసింది, ప్రభు యొద్దకు రాకుండా చేసింది. ఈ విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే అనుకూల సమయంలో ప్రభును చూశాడు, ప్రభు మీద మనసు పెట్టాడు. ప్రతికూల సమయంలో ప్రభు మీద మనసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అయ్యా అంటే, పేతురులో ఏముంది? అక్కడ ఏం రాస్తుంది? అందరు నోటి చెప్పాలి. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. ఏముంది అక్కడ? చదవండి ఆ మాట. ఏముంది? అందరు చెప్పట్లే. మీ నోరు తెరిస్తే మంచిగా మీకు అర్థమవుతుంది. 31వ వచనంలో ఏముంది? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి అంటే పేతురు యొక్క అల్ప విశ్వాసం ఏం చేసింది? ప్రభు దగ్గరికి రాకుండా చేసి తన ప్రయాణానికి ఆటంకం వచ్చింది. తను అనుకున్న గోల్ సాధించలేకపోయాడు. అంటే అల్ప విశ్వాసం అంటే కొంచెం విశ్వాసం. అంటే కొంచెం విశ్వాసం గాలిని చూసి భయపడినట్లుగా చేసింది, ప్రభు యొద్దకు వెళ్ళకుండా చేసింది, మునిగిపోయినట్లుగా చేసింది. ఒకటి, ప్రభును చేరలేకపోయాడు. రెండోది భయం కలిగింది. మూడోది మునిగిపోయాడు. ఇది నా ప్రియులరా, మన జీవితంలో కూడా అల్ప విశ్వాసాన్ని బట్టి ప్రభుతో ఉండలేకపోతున్నాం. రెండవదిగా సమస్యలకు భయపడిపోతున్నాం.
గాలికి భయపడిపోతున్నాం, కష్టాలకు, బాధలకు, వ్యాధి శోధనలకు భయపడిపోతున్నాం. మూడవదిగా మునిగిపోతూ వేదనకు గురవుతున్నాం. వేదనకి మనుషుల ద్వారా, సాతాను ద్వారా, వ్యాధి, బాధ, ఇలా ఎన్నెన్నో మన జీవితంలో ఈ దినాన ఈ అల్ప విశ్వాసం ద్వారా 3 కార్యాలు జరగట్లేదు. 3 కార్యాలు మనం జయించలేకపోతున్నాం. నా ప్రభు అంటున్నాడు ఈ దినాన, మనం పేతురుతో అంటున్నాడు, అల్ప విశ్వాసాన్ని నువ్వు జయిస్తే, ఆమెను చెప్పండి, నువ్వు నా దగ్గర ఉంటావు, గాలిని జయిస్తావు, భయపడవు, మునిగిపోవు పేతురు, నువ్వు పైన నడుస్తావు. రెండవదిగా గాలిని జయిస్తావు. మూడవదిగా నువ్వు నాతో ఉంటావు. స్తోత్రం ప్రసరు మంచిగా చెప్పలు కూడా వేసే స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇది నా ప్రభు, మీరు ఏ విషయాల్లో మీరు అపజయాలు పొందుతున్నారో, ఏ విషయంలో ఏ సమస్యలు మిమ్మల్ని ఈ లోకంలో ముంచి వేదన గురి చేస్తున్నాయో, అసమాధానం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఈ 3 మీద నా ప్రభు మీకు జయం ఇవ్వబోతున్నాడు. అందరూ ఆమేన్ అన్నారా? ఇంకా సందేహపడుతున్నారా? కొందరు సందేహపడతారు. ఎందుకు? అల్ప విశ్వాసం ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వదు. ప్రయాణానికి బ్రేక్. ప్రభుతో ఉంటే మనకు జయం. ఆమేన్ చెప్పండి. ప్రభుతో ఉంటే మనకు జయము. హల్లెలూయా. గాలిని ఎదిరిస్తాం, మునిగిపోము, పైకి మనం నడుస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక చూడండి, అల్ప విశ్వాసం అంటే ఏంటో తెలుసా? వాక్యం ఏం చెప్తుంది? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అల్ప విశ్వాసం అన్నాడా, విశ్వాసం అన్నాడా? అందరూ మాట్లాడాలి. ఇప్పుడు గుడ్డోడు వచ్చాడు, ఎరుకోలో భిక్షం అడుక్కుంటున్నాడు. ఎరుకో దారిలో యేసయ్య ఎలా వెళ్తుంటే ఆ గుడ్డివాడు చెవులు ఉన్నాయి కనుక ఎవరు వెళ్తున్నారని ఆ శబ్దాన్ని పసిగట్టి, ఇక్కడ చాలామంది వెళ్తున్నారు ఈ దారిలో అని విని, ఎవరయ్యా అని అలా అయ్యా ఎవరయ్యా అని కేకలు వేశాడు. పొలాని నజరేయుడు యేసు దారిలో వెళ్తున్నాడు, దావీదు కుమారుడు అనగానే ఎక్కలేని విశ్వాసం ఉంది కనుక ఏం చేశాడు? కేకలు వేశాడు. ఎందుకంటే యేసయ్య బాగు చేసే దేవుడు, బ్రతుకును బాగు మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, రోగాలు బాగు చేసే దేవుడు, ఇంకా ఎన్నెన్నో తాను విన్నాడు కనుక విశ్వాసం కలిగి ఆ దారిలో యేసయ్య పోతుంటే తన విశ్వాసాన్ని కనబరుచుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆపినా ఆపుకోలోకి పోయింది ఆ విశ్వాసం. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. నోర్మి, నీ బ్రతికింతే, ఆయన దారిలో ఆయన పోని, నీ బ్రతికంతా ఇదే రోడ్డు మీద అడుక్కునే జీవితం, నీ దుఃఖమే నీకు ఎప్పటికీ శాపమే అని అనేవాళ్ళే ఉన్నారు, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఎంకరేజ్ చేసింది తన విశ్వాసం. చప్పలు కొడతారా? మంచిగా కొడతారా? ఇంకా మంచిగా కొడతారా? అల్ప విశ్వాసం కాదు, తన సమస్య పరిష్కారమగునంతగా గుడ్డివాడు విశ్వాసం కలిగి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. మంచిగా హుషారుగా చెప్పండి. ఆగు అంటే ఆగలేదంట, ఇంకా కేకలు వేశాడంట. ఇంకా మొదట దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. వాళ్ళు ఆగు అంటే ఇంకెక్కువ, దావీదు కుమారుడా నన్ను కరుణించండి, ఇంకా కేకలు ఎక్కువ వేసేగా యేసయ్య ఆగిపోయాడు. అతను నన్ను ఎందుకో పిలుస్తున్నాడు, అతను నా దగ్గర రమ్మను, అతను తీసుకురండి అని శిష్యులను పంపిస్తే శిష్యులు తీసుకొచ్చాడు. గుడ్డోడు కదా, కళ్ళు కనబడాయి కదా, ప్రభు ఎక్కువ తెలియదు కానీ నోరు ఉంది, ప్రభుకు చెవులు ఉన్నాయి, ప్రభుకు కళ్ళు ఉన్నాయి. ఆయన పిలిచే వారిని కొరకు ఆగి విడిపించే దయగల మనసు యేసయ్యకున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగున తీసుకురాగానే, కుమారుడా ఏం కావాలి, నన్ను ఎందుకు పిలిచావు, నా వల్ల నువ్వు ఏం కోరుతున్నావు అంటే, అయ్యా నాకు చూపు కావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పారా? అయ్యా నాకు చూపు కావాలనగానే వెంటనే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును.
ఇప్పుడు ఆయన విశ్వాసం ఏంటి? చూపు కావాలి. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. వెంటనే చేయి పెట్టగానే ప్రభు అన్నాడు, నువ్వు మంచిగా అడుగుతున్నావు అని ఏదో ఆయనను ప్రలోభ పెట్టలేదు, కానీ నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎంత కేకలేసావో, ఆటంకాలు వచ్చినా మొరపెట్టావో, ఆగిపోకుండా నా వైపే చూసావో, అందును బట్టి నీ కన్నులు వచ్చునుగాక. ఇది విశ్వాసం. అప్పుడు వెంటనే తన సక్సెస్ఫుల్ సాధ్యం కాని తన జీవితంలో తన సమస్య సాధ్యం చేసుకున్నాడు. అందరూ ఆమె అంటే ఎంత బాగుండేది. మీకు ఈ విషయాలు అర్థం కాకుండా అయినా మీరు ఆమేన్ హల్లెలూయా అంటుంటే నా దేవుడు ఇప్పుడే మీ హృదయాల్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ అందరి హృదయాల్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏ విషయంలో ఇక్కడ వేదనతో ఉన్నారో, ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో, ఏ విషయంలో మీరు నలిగిపోతున్నారో, ఇప్పుడే ఒక్కొక్కరిలో నా దేవుడు అద్భుతం చేయునుగాక. అందుకు మీరు యోగ్యులుగా ఉండుదురుగాక. ఆమేన్ అన్నారా గట్టిగా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం బట్టి నీకు చూపు వచ్చునుగాక. వెంటనే చూపు వచ్చేసింది. ఆ చూపును బట్టి తను మరలా ఎరుకలో కూర్చోలేదు, అడుక్కోలేదు, నా బ్రతికింత అని వేదనతో లేడు, కానీ సంతోషంతో దేవుని మహిమపరుస్తూ, నా బ్రతుకును మార్చావయ్యా, నాకు చూపునిచ్చావయ్యా, ఓ క్రొత్త లోకాన్ని చూసే భాగ్యం ఇచ్చావయ్యా. అంతవరకు చీకటే, ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఏముందో కనబడుతూ ఉన్నది. వెలుగు వెలుగు మొదటి వెలుగు యేసయ్య. తర్వాత అంతా చూశాడు, దేవుని మహిమపరుస్తూ, నా తండ్రి నా చీకటిని వెలుగుగా మార్చావని మహిమపరుస్తూ వెంబడిస్తూ వెళ్తుంటే, అక్కడ ఆ గుడ్డివాని బ్రతుకుని ఎరిగిన వారంతా ఒకప్పుడు వీడి బ్రతుకు ఇలాంటిది, ఇప్పుడు ఇలా మారిపోయిందని ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. స్తోత్రం కలుగుగాక. పేతురు అల్ప విశ్వాసంతో ఉన్నాడు గనుక తనకు సక్సెస్ రాలేదు. నేను చెప్తున్నాను, మన జీవితంలో తక్కువ విశ్వాసం ఉంటే దేవుడి కార్యాలు మనం అనుభవించలేము. కనుక ఈ దినాన మన విశ్వాసం, మన సమస్య పరిష్కారం అగునట్లుగా మన విశ్వాసం పెరగాలి. పెరగాలి అంటే పెరిగితే ఏమవుతుంది? ప్రార్థన పెరుగుతుంది. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. విశ్వాసం వల్ల ఏమవుతుందమ్మా? ప్రార్థన పెరుగుతుంది. అబ్బా తండ్రి, ఇంకా ఈ సమస్య పరిష్కారం కాలేదయ్యా, ఇంకా నేనేం చేయాలి? ఇంకా నీకు ఎలా ఇష్టంగా నడవాలి? ఇంకా నాలో ఉన్న కొరతలు ఏంటి? ఇంకా ఏ విషయం నేను మొరపెట్టలేకపోతున్నాను? ఇంకా ఏ విషయంలో నేను నీకు నచ్చినట్టుగా జీవించలేకపోతున్నానని ఆయన సన్నిధిలో మనం సరి చేసుకుంటూ నలుగుతూ ఆ వేదనతో మనం ప్రభు కనబడితే, బిడ్డ నువ్వు ఇలా ఉండని ఆయన వాక్యం ఇచ్చి, ఆయన ప్రత్యక్షతనిచ్చి, మనకు మనసు కట్టి బలాన్నిచ్చి మనకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇది నా పేతురు విశ్వాసం ఏంటంటే అల్ప విశ్వాసం. శోధన వచ్చినప్పుడు మునిగిపోయే విశ్వాసం, బాధపడే విశ్వాసం, గోల్ సాధించలేని విశ్వాసం, అల్ప విశ్వాసం. ఈ దినాన ప్రియులారా మనం గోల్ చేయవలసి ఉన్నది. ఆమేన్ చెప్పండి. ప్రభు కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నది. ప్రభుతో మనం ఉండాలి. మన సమస్యలు పరిష్కారం కావాలి. ఆమేన్ చెప్పండి. అనారోగ్యమా? స్వస్థత పొందాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అసమాధానమా? మనం సమాధానం పొందాలి. ఆమేన్ చెప్పండి. అప్పుల, ఆర్థిక ఇబ్బందుల, వాటిలో మనం జయం పొందాలి. సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే ఈ మూడు. ఆర్థికంగా మనల్ని కృంగజీస్తాడు. అనారోగ్యంతో యోబు చూడండి, అనారోగ్యం, ఆర్థికంగా అసమాధానం ఒక్కసారి యోబు జీవితంలో ఒక్కసారి వచ్చాయి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అనారోగ్యం, భార్యతో గొడవాడే మనసు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడింది. అయినా విశ్వాసంలో ఉన్నాడు కనుక దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మూర్ఖురాలాగా మాట్లాడకు అని సహిస్తాం, భరిస్తాం అని విశ్వాసాన్ని చూపించాడు. దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. భార్య అల్ప విశ్వాసం, భర్త విశ్వాసం. అల్ప విశ్వాసం ఏమంటుంది? ఈమెకే దేవుడు 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 అంటావు, దేవుడు దూషించి ఆల్రెడీ చచ్చిపోయింది ఈమె.
దేవుని మీద కోపం పెట్టుకొని దేవుడు ఇచ్చినట్టు ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు. ఏంటి బాధ, ఏంటి కష్టం, చివరికి నిన్ను కూడా కాకుండా చేస్తాడు అని ఆత్మలో విశ్వాసంలో చచ్చిపోయి సైతాన్ని మీద ఆనుకొని ఇప్పుడు భారతను కూడా చంపాలని చూస్తుంది. కానీ యోబు చచ్చినవాడు కాదు, న్యాయవంతుడు, మంచివాడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు గనుక తన విశ్వాసం తనని నిలబెట్టింది, మాదిరి చూపించింది. పోయిన బిడ్డలందరినీ మరలా సంపాదించుకున్నాడు. అలాగనే రెండంతలుగా దీవించబడ్డాడు. సౌత్యం ఎప్పుడు వస్తారు గట్టిగా? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఇది నన్ను ఈ విశ్వాసాన్ని మనం సంపాదిస్తే ఆమెను చెప్పండి, సాతాను మనల్ని ఏమీ చేయలేడు. ఒక్కరు కూడా ఆమె అనట్లేదు. సాతాను మనల్ని ఏం చేయడు. వాని వల్ల వచ్చే శోధనలు మనకు దేవుడు మేలుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు పాట రాస్తాడు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. అపవాది కీడులన్నీ ఆయన మేలుగా మన కొరకు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. గాలి అంటే వాయుమండల దురాత్మ శక్తులు. అందుకే పౌలు గారు అంటున్నారు, మనం పోరాడేది దురాత్మ శక్తులతో. అందుకే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి, విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలి. అక్కడ చూడండి, అక్కడ ఏం పట్టుకున్నాడు? అక్కడ సర్వాంగ కవచం చూసారా? జయించు వాడిని. చేతిలో డాలు ఉందా లేదా? చూస్తున్నారా? కనబడిందా? డాలు అంటే విశ్వాసం, అంటే దేవుని మీద ఆనుకునే జీవితం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనకు విశ్వాసం అనే ఫలం ఫలిస్తే, నేను చెప్తున్నాను ప్రియులారా, మనము మునిగిపోము. మునిగిన మనల్ని దేవుడు లేపుతాడు. ఆమేన్ చెప్పండి. ఇదే మనం మునిగిపోయి ఉన్నామా? మన యాత్ర ముందుకు సాగట్లేదా? ప్రతి విషయంలో అపజయాల్లో ఉన్నామా? నేను చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. తగినంతగా మీ సమస్య పరిష్కారం అగునంత వరకు అగునట్లుగా మీరు విశ్వాసాన్ని సంపాదించండి. తప్పకుండా నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆర్థికంగా మీరు గొప్పవారు కాబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఆరోగ్య విషయంలో కూడా మీరు గొప్పవారుగా ఉంటారు. సమాధాన విషయంలో కూడా మీరు గొప్పవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆత్మ ఫలం ఏంటి? చదవండి, గలతీ రాసిన పత్రిక ఆత్మఫలం చదవండి. ఆత్మఫలం ఏమనగా, అక్కడ చూడండి, విశ్వాసం గురించి చెప్తాడు. అయితే 5వ అధ్యాయం 23వ వచనం, అయితే 22, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసం ఉందా? మాట్లాడాలి అందరూ. విశ్వాసమా, అల్ప విశ్వాసమా? అంటే ఇప్పుడు పేతురు అల్ప విశ్వాసంలో ఉన్నాడు కానీ విశ్వాసంలో లేడు. గుడ్డివాడు విశ్వాసంలో ఉన్నాడు కనుక తనకు జీవితంలో సక్సెస్ అయింది. నేను చెప్తున్నాను, మీరు ఆత్మను ఫలించండి. మీరు ఆత్మలో ఫలిస్తే విశ్వాసం అనే ఫలం మీలో ఉంటుంది. ఆమెను చెప్పండి. శరీరంలో ఉన్నామనుకోండి, తక్కువ విశ్వాసం, కొద్దిగా దేవుని మీద, కొద్దిగా మనుషుల మీద. అది చేద్దాం, ఇది చేద్దాం అని మనుషులతో మనం సంప్రదిస్తాం. దానివల్ల దేవుడు కొద్దిగా ప్రార్థన, ఒక పూట ఉపవాసం ఉంటాం, అది సమస్య పరిష్కారం కాదు. మళ్ళీ మనుషులు ఏం చేస్తాం? దేవుడు మనుషులు. అదే విశ్వాసంతో ఉంటే గుడ్డివాడు కేవలం మనుషులు ఎంత ఆటంకపరిచినా దేవుని మీదనే మనసు పెట్టాడు. తన జీవితంలో సక్సెస్, తన లైఫ్ను విజయ పదంలో నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదా నేను చెప్తున్నాను ప్రియులారా, ఒకవేళ మీరు అల్ప విశ్వాసం నుండి అన్నీ మీ జీవితంలో అసాధ్యంగా ఉన్నాయా, మీరు ఆత్మలో ఫలించుదురుగాక.
శరీరం ఇంకా ఎవరి మీద మనసు పెట్టక, సొంత జ్ఞానం మీద మనసు పెట్టకుండా దేవుని మీద సంపూర్ణంగా మనసు పెట్టినట్లుగా పరిష్కారం అవునంత వరకు ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చినంతగా మనం ఉన్నట్లయితే ప్రభు అంటాడు, బిడ్డా నువ్వు విశ్వాసం ఉంచావు, నా దగ్గర వచ్చి ఏడ్చావు కనుక నీ విశ్వాసం నిన్ను రక్షించును. పాపాత్మ స్త్రీ ఏడుస్తాయి కదా, పరిసెని ఇంట్లో తన పాపాల విషయంలో ఏడ్చి తల వెంట్రుకలు తూడ్చి అత్తరు పూసి కుమారి ప్రభుతో సాక్ష్యం పొందింది, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలిగి వెళ్ళు అన్నాడు. తిట్టే పరిసీని వైపు చూడలేదు, కించపరిచే పరిసీని వైపు చూడలేదు, సమాధానం ఇచ్చే జయమిచ్చే తన విశ్వాసం ప్రభు మీదనే సంపూర్ణంగా 100% ఉంచింది కనుక దేవుడు ఆమెకు విడుదలిచ్చాడు. నేను చెప్తున్నాను మీ అందరికీ, మీరు ఏ విషయంలో అయినా ప్రభు మీద చక్కగా లోబడి ఆయన మీద ఏడవండి, ఆయన నడిపింపు మీరు కోరుకోండి. తప్పకుండా నా ప్రభు మీకు మీ విశ్వాసాన్ని బట్టి మీ యొక్క సమర్పణను బట్టి నా దేవుడు మీకు జయాలు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఏ వేదంతో ఉన్నారో ఈ రాత్రి నా దేవుడు మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీలో ఒక తీర్మానం కావాలి, దేవా నాకు విశ్వాసం కావాలి. చెప్పండి, ఏం కావాలి? అల్ప విశ్వాసం ఉండొద్దు, సంపూర్ణంగా నీ మిన్నే నా కార్యం సఫలమగునంతగా పేతురులాగా నీ ఉండకుండా గుడ్డివాడిలాగా సంపూర్ణ నీ మిన్నే మనసు పెట్టుకొని ఉండాలని మీరు ఒక తీర్మానం చేసుకోండి. నన్ను సరి చేయండి అని చెప్పండి. నిశ్చయంగా ఈ రాత్రి నుంచి మీరు మారిపోయే రాత్రిగా, రూపాంతరం పొందే రాత్రిగా నా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. యాకోబు ఒక్క రాత్రే ఆయన సన్నిధిలో గడిపాడు, నన్ను ఆశీర్వదించు. అంత ఆస్తి ఉన్న ఆస్తిని తన నష్టం చేయడానికి ఏ శత్రువు వస్తున్నాడు? ఒక్క రాత్రి విశ్వాసంతో ప్రభు దగ్గర ఉన్నాడు, క్షమించయ్యాన్ని పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. దేవుడు తన విశ్వాసాన్ని బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి ఆశీర్వదించాడు. శత్రువును జయించి తాను తన కుటుంబం శత్రువుని తప్పించబడి ఒక అద్భుతమైన దేశంగా దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ఉంచాడు. నేను చెప్తున్నాను, ఈ దినాన మీరు కనుక అలాగున మీరు విశ్వాసాన్ని ప్రభు మీద చూపించినట్లయితే మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి నా దేవుడు ఆశీర్వాదకరంగా విస్తరింప చేయబోతున్నాడు. అబ్రహాం దీవెన మన మీద ఉండబోతున్నది, మన ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన మన మీద ఉండబోతున్నది. ఆమేనని చెప్పండి. కనుక విశ్వాసం నన్ను ఫలింపచేయి ప్రభా. అల్ప విశ్వాసం నాకు వద్దయ్యా. అల్ప విశ్వాసం బట్టి నీ దగ్గర రాలేకపోతున్నా, నేను గాలిని చూసి మునిగిపోతున్నా, ఇంకా లోకంలోనే ఉండిపోతున్నా, ఊపిరి ఆడట్లేదు ప్రభా. మనుషుల వల్ల గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కట్టలేకపోతున్నా, వ్యాపారం జరగట్లేదు, పిల్లల్ని సరిగా నడిపించలేకపోతున్నా, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా, అనారోగ్యం, నన్ను ఈ వీధుల్లో ఉన్నానయ్యా, నాకు ఈ అల్ప విశ్వాసం వద్దు, సరైన విశ్వాసం నాకు కలగక చేయి. నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నీకు మహిమకరంగా ఉండాలి అయ్యా, నేను సంతోషపెట్టే కుటుంబంగా మార్చండి అని విశ్వాసంతో మీరు ప్రభు దగ్గర ఏడవండి. మీ కుటుంబం, మీ పిల్లలు మీరంతా కలిసి దేవుని సన్నిధిలో గడపండి. నిత్యముగా అద్భుతంగా మిమ్మల్ని నా దేవుడు మీరు ఉన్న ప్రాంతాల్లో వర్ధిలింప చేయబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. అలాగున మన విశ్వాసాన్ని బలపరిచేవాడెవరు, మనల్ని ఫలింపచేవాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. అందుకని శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ వలన ఇది విశ్వాసం అనే ఫలం, ఆత్మ ఫలం. కనుక మీరు బలమైన ఆత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ ద్వారా మనలో విశ్వాసం అనే ఫలం ఫలిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆత్మ లేకుండా మనకు, మన పిల్లలకు అభిషేకం లేదనుకోండి, ఆత్మ ఫలం విశ్వాసం ఉండదు. అంటే ప్రభు మీద ఆనుకోం. ఇది నేను ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తే ఎంతసేపు మీరు ప్రార్థనలో ఉంటారు అంటే 5 నిమిషాలు. మీ పిల్లలు ప్రార్థన చేస్తారా? చెయ్యరు. 1 నిమిషం కళ్ళు మూసి టక్కున కళ్ళు చేస్తారు. సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తారు? హల్లెలూయా. సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తారు? గంటల సేపు. డ్యాన్సులు ఎంతసేపు చేస్తారు? గంటల సేపు. ముచ్చట్లు ఎంతసేపు? గల్లీలో ఎంతసేపు తిరుగుతారు? 10 మందికి మాట్లాడినట్లుగా ఎంత కేకలు వేస్తారు? ఒక అరగంట మా నాన్న బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, మా అప్పులు తీరాలని పిల్లలు ప్రార్థన చేస్తారా? కారణం అభిషేకం లేదు, విశ్వాసం లేదు.
ఇవన్నీ మనల్ని బలితలన్నీ దేవుడు, మనలో ఉన్న మన పిల్లల బలితలని దేవుడు తొలగించునుగాక. మన మనసు కట్టునుగాక, పిల్లల మనసు దేవుడు కట్టునుగాక. కనుక అభిషేకం పేతురు అంటున్నాడు, అందుకనే మీకు మీ పిల్లలకి వాగ్దానం చేయబడ్డది ఏంటి? పరిశుద్ధాత్మ. కనుక నేను ఆత్మ పొందాలి, ఆత్మలో ఎదగాలి, నా భార్య, నా భర్త, నా పిల్లలు అని మీరు అలాగున పట్టుదల కలిగి ఉండండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు, ఆశ్చర్యాలు మీరు చూడబోతున్నారు. మన దగ్గర చిన్న జైసన్ ఉన్నాడు, సౌత్ చెప్పిన సార్ గట్టిగా. వాడు ఎంత ఆత్మతో నింపబడతాడు తెలుసా? వాడిని బట్టి దేవుడు చాలా ఆనందిస్తున్నాడు. నేను కూడా, నాకు చాలా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. వాడు ఒక బిస్కెట్ ఇస్తే 10 మందికి ఇవ్వరా అంటే వాడు అందరికీ ఇలా కూడా పనిచేస్తాడు. హల్లెలూయా. ఆత్మ పొందుతాడు, భాషలతో మాట్లాడతాడు. అందుకని అలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం అన్నాడు దేవుడు. ఎంతమంది అలా పొందుతారు? ఎవరైనా ఇక్కడ? అలాగున మనం పొందుతాముగాక. కనుక దేవుడు సమీపంగా ఉన్నాడు బిడ్డలారా, మనల్ని లేవనెత్తడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని కట్టడానికి, మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆత్మ పొందండి, ఆత్మలో ఫలించండి, ఆత్మానుసారంగా నడవండి. దేవుడు మీ కార్యాలు సఫలం చేయునుగాక. మీ భారాలన్నీ దేవుడు మోసి విడిపించి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. హల్లెలూయా. తుఫానులెన్నో నా చుట్టుముట్టి ఆపచూపే నా ఓడను. తుఫానులెన్నో నా చుట్టుముట్టి ఆపచూపే నా ఓడను. అయినా నా యేసు నా పక్షమయ్యుండగా. అందరం అయినా నా యేసు నా పక్షమయ్యుండగా. తుఫాను నలచి కెరటాలు నాపి, తుఫాను అనచి కెరటాలు ఆపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. అందరూ పాడుతూ పాడుతూ నా విశ్వాస చప్పలు కొడుతూ హల్లెలూయా కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా సుడిగాలులైనా, తుఫానులైనా సుడిగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర. అభిషేకం మాకు ఇవ్వండి అయ్యా. అల్ప విశ్వాసం వల్ల తొలగించండి, మా సమస్య పరిష్కారం అగునట్లుగా. విశ్వాస యాత్ర అవిశ్వాసం మాకు దయచేయండి. సమస్య పరిష్కారం అగునంత వరకు దిశలో పోరాడ అభిషేకం ఇవ్వండి. విశ్వాస ఆ విశ్వాసం ఫలింపచేయండి ప్రభా. ఓ రబా శకర బల రబన్నది. నా విశ్వాస యాత్ర ఎక్కడి ఆగిపోవద్దయ్యా. గాలి చూసి భయపడద్దు, సమస్యలు చూసి భయపడద్దు, సాతాను చూసి భయపడద్దు. షబరకర బల రబందరబా. ఇప్పటికే నేను గాలిని చూసి సాతాను శోధన చూసి భయపడిపోతున్నాను, మునిగిపోతున్నాను, నీతో ఉండలేకపోతున్నాను. నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అయ్యా, నన్ను బలపరచు. నీతో ఉండే విశ్వాసం నాకు దయచేయండి.
గాలిని ఎదిరించే అభిషేకం నాకు దయచేయండి. ప్రభా రబా రబా నన్ను లేవనెత్తు ప్రభా. అల్ప విశ్వాసం నన్ను విడిపించు ప్రభా. ఓ హల్లెలూయా. సమస్యలు అయ్యా పరిష్కారం అగునట్లుగా పోరాడే అభిషేకం నాకు ఇవ్వండి. పోరాడే అభిషేకం నాకు ఇవ్వండి. జయం పొందే అభిషేకం నాకు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, అసమాధానాలు, సాతాను కలిగజేస్తున్న ప్రతి శోధనని మాకు జయం ఇవ్వండి. అభిషేకం 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 అబ్బా తండ్రిని మొరపెట్టే అభిషేకం మాలో ఆ విశ్వాసం పెంచు ప్రభా. మా విశ్వాసం వృద్ధి చేయి ప్రభా. మాలో ఉన్న ప్రతి అల్ప విశ్వాసాన్ని దయించదువుగాక. ఓ నువ్వు కోరిన విశ్వాసం మాలో కలుగునుగాక. అభిషేకం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, ఆత్మ ఫలం ఇవ్వండి. మళ్ళా ఫలం ఫలించాలి ప్రభా. కృప చూపండి, కృప చూపండి. అయ్యా మమ్మల్ని కనికరించండి, మా ఒక్కొక్కరిని కనికరించండి. మా సమస్య పరిష్కారం అగునట్లుగా, ఓ నీతో ఉండునట్లుగా, నీతో పోరాడునట్లుగా. ఓ రబా షక రబాల రబంద రబా. అయ్యా అభిషేకం మాకు ఇవ్వండి. విశ్వాసం మీ ఫలించాలి, విశ్వాసం మీ ఫలించాలి, విశ్వాసం మీ ఫలించాలి. అల్ప విశ్వాసం మాలో దహించబడును గాక. ఓ అపజయం కలిగించే అప్పటి విశ్వాసం యేసు నామములో గద్దిస్తున్నా, విడిచిపోయేసు నామములో. ఒక్కొక్క బిడ్డలో ఓ సాతాన అల్ప విశ్వాసం కలిగేసి నెమ్మది లేకుండా చేస్తూ, జయం లేకుండా దేవుడి కార్యం అనుభవించకుండా చేస్తున్న ప్రతి ఫలిత సాతాన కాడి యేసు నామములో విరుస్తున్నాను. ఓ నీ ఆత్మతో నింపి ఒక్కొక్కరి జయం ఇచ్చుదువుగాక. సాతాను కాడి మీద ఓ జయం ఇచ్చుదువుగాక. నీ కాడి మోయేవారుగా మార్చుదువుగాక. అభిషేకించు, 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 అభిషేకించు. పిల్లల్ని అభిషేకించు, వృద్ధులను అభిషేకించు, మందిరంలో ప్రతి బిడ్డను అభిషేకించు, ఎవరి బిడ్డను అభిషేకించు. విశ్వాసం విశ్వాసం విశ్వాసం, విజయం పొందే విశ్వాసం, విజయాలు పొందే విశ్వాసం. ఓ శరీరాశ జయించే ఓ విశ్వాసం, ఓ లోకాశ జయించే విశ్వాసం. ఓ రబా షక రబంద రబల రబంద రబ రబ రబ. నీ బిడ్డలుగా వర్తిలే విశ్వాసం. ఓ జై జీవితం చేసే అభిషేకం. రబక రల రబ రల రక రబ బబ రబక రబ రబ షద రబ రక రబల రబంద రబ రబంద రబ రక రబల రబ షల రబంద రబ బబ. సందేహపడని విశ్వాసం, సందేహపడని విశ్వాసం. ఓ సమస్యలు పరిష్కరించుకునే విశ్వాసం, అసాధ్యమైన సాధ్యమయ్యే విశ్వాసం. ప్రతి వారికి ఇచ్చుదువుగాక, ప్రతి వారికి ఇచ్చుదువుగాక, ప్రతి వారికి నింపుదువుగాక. ఎవడి విడిగా కుమరించుదువుగాక, ప్రతి బిడ్డ అభిషేకం కుమరించుదువుగాక. ఓ రా బా లా రా క రా బా బాబా. ఒక్కొక్కటి ఒక అద్భుతమైన బిడ్డగా మార్చుదువుగాక, అద్భుతమైన బిడ్డగా మార్చుదువుగాక, అద్భుతమైన బిడ్డగా మార్చుదువుగాక. ఆశీర్వాదకరంగా ఉండే బిడ్డగా మార్చుదువుగాక. ఆశీర్వదించబడి ఆశీర్వకరంగా అబ్రహాము దీవెన పొందినట్లుగా ఒక్కొక్కటి దీవించుదువుగాక, దీవించుదువుగాక, దీవించుదువుగాక. అభిషేకం అభిషేకం, మంట, అగ్ని అగ్ని. రా బా లా రా క రా బా బా రా లా రా బా షా బా రా క రా బా లా రా బా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. అభిషేకించి ఆశీర్వదించు, అభిషేకించి ఆశీర్వదించు. ఓ గుడ్డి వాడికి ఇచ్చిన అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు మన యాత్రను. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Heavenly Father. హల్లెలూయా. నీ ప్రేమకు స్తోత్రం, నీ కనికరంకు స్తోత్రం, నీ దయకు స్తోత్రం. హల్లెలూయా. మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి. మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. మనతో మాట్లాడిన దేవునికి చేతులెత్తి మానక స్తోత్రం చెల్లిద్దాం. మంచి చెప్పారా? మంచి చెప్తున్నారా? ప్రభు బలపరిచాడు. కృతజ్ఞత చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బలం పొందిన వారంతా, యేసయ్య బలం పొందిన వారంతా స్తోత్రం చెప్పండి. ఈ బలాన్ని మనం అంతకంతకు దేవుడు మనలో వర్ధిలింప చేయనట్లుగా స్తోత్రం చెల్లిదా. మనం కాపాడుకునే కృపించినట్లుగా స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా హల్లెలూయా
రేపటి కార్యాలను ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. సెమినార్, బ్రాంచ్ ఆరాధన, అనుబంధ సంఘ ఆరాధనలు, సకల పరుషుల ఆరాధనలు, సెంటర్ ఆరాధన సమస్తం ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడైన మన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. కన్నిటి నాట్యంగా మార్చే అద్భుతమైన కనికరముల తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రంతా ఆయన మహిమలు అనే విశ్వాసాలు మనల్ని భద్రపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన ఒక్కొక్కరిని పేరు పైన దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాలిని వారి దేవుడు కనికరించి సమకూర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ నాయన కురుమల ఆయుధం చేయించున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి ఎవరైనా. అయ్యా ఆత్మీయుల తండ్రి నాయన దిల్లైన వారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా తండ్రి మీ వాక్యం చేత మమ్మల్ని నింపండి ప్రభువా. ఇంతవరకు మాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీ దాసులు మరుగుపరిచి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఎన్నో సార్లు తండ్రి నాయన మేము అల్ప విశ్వాసమై ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. అయ్యా తండ్రి అల్ప విశ్వాసమై తండ్రి నాయన ఎన్నో కోల్పోయినాం తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి అయ్యా ఆత్మఫలమైన తండ్రి విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. ఆత్మఫలంలో ఎదుగుదల దయచేయండి తండ్రి. అయ్యా మీ ఆత్మ పొందుకుంటే తండ్రి నాయన విశ్వాసాన్ని బలపరచడం తండ్రి. ప్రార్థనలు ఎదగలుగుతుంది తండ్రి నాయన. అయ్యా అల్ప విశ్వాసం అయితే తండ్రి ప్రార్థన చేయకూడదు తండ్రి. ప్రార్థన దిగజారిపోతున్నాం తండ్రి దినదినము తండ్రి. దయతో మమ్మల్ని క్షమించి మా విశ్వాసాన్ని బలపరిచిన ఆయన. అయ్యా తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా గుడ్డివాడు తండ్రి నాయన విశ్వాసం వల్ల తండ్రి స్వస్థపరచబడ్డాడు తండ్రి. అయ్యా తండ్రి పేతురు తండ్రి అల్ప విశ్వాసం వల్ల తండ్రి అయ్యా మునిగిపోయాడు తండ్రి నాయన మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. వాళ్ళ విశ్వాసం తండ్రి పెంపొందించాడు తండ్రి. ఇది నాన్న మాతో మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి రేపటి నాన్న జరగనున్న కార్యాలన్నింటినీ తండ్రి నాన్న మీరు దీవెనకరంగా మార్చండి తండ్రి. అయ్యా తండ్రి ప్రతి ఒక్క తండ్రి బిడ్డను మందిరానికి నడిపించండి. రేపు జరగనున్న కార్యాలన్నింటినీ మీరు దీవెనకరంగా మార్చండి ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచిన ప్రభా. అలా తండ్రి సెంటర్లో మా బ్రాంచ్లలో జరుగుతున్న ఆరాధన కార్యాలన్నింటినీ దీవెనకరంగా మార్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు మాకు తోడై ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సన్నయ్య ప్రార్థన యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామకు స్తోత్రం. నీ ఘనమైన కార్యము మనతో ఈ సమయంలో చేసినందుకు స్తోత్రం. పాటలు ప్రార్థన వాక్కు ద్వారా ఆత్మ నింపుదలతో నీ కార్యం జరిగించి మమ్మల్ని అన్ని విషయాలు విడిపించి అయ్యా విజయం ఇచ్చినందుకు నెమ్మది ఇచ్చినందుకు స్తోత్రం. ఈ అనుభవాల్లో మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచమని అన్ని విధాలుగా ప్రభా నువ్వు కోరిన కార్యాలు మేము అనుభవించి నీ సాక్షులుగా వర్ధిల్లుటకు మాకు సహాయం చేయి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించుదువుగాక, దీవెనకరంగా ఉంచుదువుగాక, విశ్వాసంలో వర్ధిల్లి అయ్యా విశ్వాస కార్యాలు అనుభవించుదురుగాక సహాయం చేసి మాయం పొందమని నీకు అప్పగిస్తాం. ఈ రాత్రి అంతా నీ సన్నిలో మేము నిలబొట్టుకు మాకు కృప చూపండి. రేపటి కొరకు మనం సిద్ధపరచమని మమ్మల్ని సకల పరిశుద్ధుల్ని సమస్తాన్ని నీకే అప్పగిస్తాం. ఎవరు వ్యాధి బాధ సమస్త వచ్చారో నీ నామములో విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం. కృప చూపి నడిపించి మాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం.